నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. సో ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకుంది. త్రిపుల్ ఆర్ త్రిపుల్ ఆర్ త్రిపుల్ ఆర్ అని గత కొంతకాలంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో త్రిపుల్ ఆర్కి సంబంధించి భారీ స్థాయిలో రైతుల భూములు గుంజుకునే ప్రయత్నం కూడా చేశారు. భూములకి గుంజుకున్నారు కూడా. అయితే ఇప్పుడు ఈ యొక్క త్రిపుల్ ఆర్కి సంబంధించి, అంటే రీజనల్ రింగ్ రోడ్, ఈ త్రిపుల్ ఆర్కి సంబంధించి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రభుత్వం అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి. ఎందుకంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో రీజనల్ రింగ్ రోడ్డు కాస్త సాధారణ హైవేగానే మార్చి పడేసింది. అంటే ఇవాళ కేంద్రం రేవంత్ రెడ్డి గారికి అతిపెద్ద షాక్ ఇచ్చి, ఇది రీజనల్ రింగ్ రోడ్ కాదు, ఇది ఒక నార్మల్ హైవే అని చెప్పేసింది. అంటే నితిన్ గడ్కరీ గారి వ్యవహారంలో, అంటే అనేక సందర్భాల్లో నితిన్ గడ్కరీ గారిని కలిశారు, కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులను కలిసి భారీ స్థాయిలో డిజైన్ చేశారు త్రిపుల్ ఆర్కి సంబంధించి, అంటే రీజనల్ రింగ్ రోడ్. అది ఇప్పుడు కేవలం హైవేగానే పరిగణించబడింది. ఎందుకు రీజనల్ రింగ్ రోడ్గా కాదు నార్మల్ హైవే అని ప్రభుత్వం చెప్తోంది సెంట్రల్ గవర్నమెంట్ అంటే, వీళ్ళు భారీ వ్యయం పెట్టి భారీగా హంగులు ఆర్భాటాలతోటి దీనికి డిపిఆర్ ఇప్పుడు కేంద్రం పెడితే, ఆ కేంద్రం ఇప్పుడు దాన్ని అంతా కూడా త్రిపుల్ ఆర్ కాదు అని తొలగించి పడేసి, ఇది 8 లైన్లతో అవసరం లేదు, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 8 లైన్లతో కూడినటువంటి అంత భారీ స్థాయిలో రింగ్ రోడ్డుగా చెప్పబడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన ఇది కరెక్ట్ కాదు, ఇంత ట్రాఫిక్ ఇట్లా 8 లైన్లతో ఇంత పెద్ద భారీ రోడ్డు తెలంగాణ రాష్ట్రంలో రావాలి అంటే అది ఇప్పటికిప్పుడు అవసరం లేదు అని కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేసి పడేసింది. ఇది చూసుకోవచ్చు మనం. ఇట్లా ఇది హైదరాబాద్ అనుకోండి, ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ పరిధి. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి త్రిపుల్ ఆర్ ఏంటి? సంగారెడ్డి, నవాబ్పేట, షాబాదు, షాద్ నగరు, కేశంపేట, ఆమన్గల్లు, మల్కుర్మపల్లి, శివన్నగూడెం, ఇట్లా మొత్తం యాదగిరి, ప్రజ్ఞాపూర్, గజ్వేల్, మైసంపేట్, తూప్రా, నర్సాపూర్, సంగారెడ్డి, ఇది రీజనల్ రింగ్ రోడ్ యొక్క ప్లాన్. అయితే ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్డు ఇప్పట్లో అవసరం లేదు. అంత 8 లేన్ల రోడ్డు అంత భారీ స్థాయిలో నిర్మించాలంటే, అంత ట్రాఫిక్ పెరగాలి అంటే మరో 20 ఏళ్ళు పట్టే అవకాశం ఉంటుంది, అవసరం ఉంటుంది. అప్పుడు 8 లైన్లు అవసరం. కానీ ఇప్పటికిప్పుడైతే సాధారణ హైవే లాగా 6 లైన్లతోటే సరిపోతుంది అని కేంద్రం 8 లైన్లను కాస్త 6 లైన్లకి కుదించింది. 8 లైన్లను 6 లైన్ చేసింది. అట్లాగే ఈ ఓఆర్ఆర్ సంబంధించినటువంటి ఒకసారి చూస్తే మనం ఓఆర్ఆర్ పొడవునా కూడా భారీ స్థాయిలో లైట్స్ ఉంటాయి. మనకు దారి పొడవునా స్ట్రీట్ లైట్స్ ఉంటాయి ఓఆర్ఆర్లో. అట్లా ఉన్నట్లుగా ఈ యొక్క ట్రిపుల్ ఆర్ పొడవునా కూడా ఎల్ఈడి లైట్ని, ఆ యొక్క వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే ఇప్పుడు అంత భారీ వ్యయం అవుతుంది అన్ని ఎల్ఈడి లైట్లు మొత్తం అంత పొడవునా పెట్టాలంటే, కాబట్టి అంత భారీ ఖర్చుతో కూడుకున్నటువంటి ప్రాజెక్ట్ ఇప్పటికిప్పుడు అవసరం లేదు. కాబట్టి కేవలం ఎక్కడెక్కడైతే గ్రామాలు ఉన్నాయో, ఏ గ్రామాలు ఎక్కడెక్కడైతే దానికి కనెక్టివిటీ ఉంటుందో ఆ కనెక్టివిటీ దగ్గర మాత్రమే లైట్లు ఏర్పాటు చేసి సరిపోతుంది అనే అంశం కూడా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం చెప్పేసింది. అంటే మొదట్లో ఓఆర్ఆర్ తరహాలోనే ట్రిపుల్ ఆర్ కూడా సర్వీస్ రోడ్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. కానీ ఇవాళ ఆ సర్వీస్ రోడ్లను కూడా అవసరం లేదు. ఎందుకంటే ఓఆర్ఆర్ వేరు, సిటీ కనెక్టివిటీ ఉంటుంది. ఇప్పుడు అంత భారీ స్థాయిలో ఓఆర్ఆర్ లాగా ట్రిపుల్ ఆర్కి సంబంధించి అక్కడ అంత అవసరం లేదు. కాబట్టి అక్కడ కనీసం కచ్చా రోడ్డు అంటే యాక్సిస్ ఉండేలాగా చూసుకుంటే సరిపోతుంది. అది కాకుండా కేవలం ఖాళీ స్థలం మాత్రమే ఉండేటట్లుగా కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అట్లాగే మొదట్లో ట్రిపుల్ ఆర్ పైన వేగం అంటే వెళ్ళే వెహికల్ స్పీడు 120 నుంచి 120 కిలోమీటర్గా పెట్టారు, 130 కిలోమీటర్స్గా పెట్టారు. కానీ ఆ స్పీడ్ని కూడా కుదించింది. గరిష్ట వేగం 100 కిలోమీటర్లు మాత్రమే అని ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. అంటే భారీగా వెళ్తే ఖచ్చితంగా యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఓఆర్ఆర్లో మనకి 120 కిలోమీటర్ స్పీడ్ లిమిట్, అదే త్రిపుల్ ఆర్కి వచ్చేసరికి అది నార్మల్ హైవే కాబట్టి 100 కిలోమీటర్ వేగానికి కుదించింది సెంట్రల్ గవర్నమెంట్. ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి ప్రతిపాదించినటువంటి ప్రతిపాదనలను కేంద్రం తిప్పికొట్టింది. నితిన్ గడ్కరీకి సంబంధించినటువంటి నేషనల్ హైవేస్కి సంబంధించినటువంటి శాఖ భారీ షాక్ ఇచ్చింది. చాలా వరకు లైట్స్ విషయంలో కుదించింది, స్పీడ్ విషయంలో కుదించింది, లైన్స్ విషయంలో కుదించింది, అట్లాగే మొత్తం సర్వీస్ రోడ్ల విషయంలో కుదించింది, ఇంకా చాలా విషయాల్లో కుదించి పడేసింది. అంటే వీళ్ళు భారీ ఎస్టిమేషన్లు పెట్టేసరికి ఆ ఎస్టిమేషన్లు అన్నింటినీ కూడా తొలగించి 6 లైన్లు చేశారు. అంటే ఈవెన్ బ్రిడ్జెస్ కూడా
ఈ యొక్క మొత్తం సంబంధించి 204 బ్రిడ్జిలను ప్రతిపాదించారట. ఆఖరికి చిన్న చిన్న గ్రామాలను వదిలిపెట్టలే, మొత్తం 204 బ్రిడ్జిలను ప్రతిపాదిస్తే మూసీ నది మీద, మంజీరా నది మీద, అట్లాగే హరిద్రా నది మీద, చిన్న చిన్న వాగులు, వంకలు, వంతెనలు అన్నింటి మీద కల్వర్ట్లు కట్టాలనే ప్రతిపాదనలు కూడా చేశారు. అయితే ఈ యొక్క వంతెనలు కూడా 204 వంతెనల నుంచి అందులో సగానికి కుదించారు, అంటే 100 వంతెనలకి కుదించి పడేశారు. మిగతావన్నీ అవసరం లేదు, చిన్న చిన్న కల్వర్ట్లు సరిపోతాయి. ఇంత భారీ ఫ్లైఓవర్లు నిర్మించాలంటే కొన్ని వేల కోట్ల వ్యయం అవుతుంది కాబట్టి అంత అవసరం లేదు ఇప్పుడు, కాబట్టి 100 సరిపోతాయి, 204 అవసరం లేదు అని ఇట్లా ప్రతి అంశంలో కూడా కుదించి పడేసినటువంటి పరిస్థితి. అట్లాగే ఈ యొక్క డిజైనింగ్, రోడ్డు డిజైన్లో కూడా, మలుపుల్లో కూడా ఆ యొక్క వర్టికల్ కర్వ్ అంటారు, అది టెక్నికల్గా ఇంజనీర్స్కి అర్థమవుతుంది ఆ యొక్క లాంగ్వేజ్. ఆ యొక్క వర్టికల్ కర్వ్స్ కూడా 1300 మీటర్లకి వీళ్ళు డిజైన్ చేశారట. 1300 సంబంధించినటువంటి మీటర్లు ఉండేలా డిజైన్ చేశారు. అంటే ఆ యొక్క 1300 మీటర్ల డిజైన్ చేస్తే మనకి 600 మీటర్ల వరకు ఆపోజిట్ వెహికల్ విజన్ ఉంటుంది. అంటే చిన్న పిల్లి సైజులో జంతువు ఏమైనా రోడ్డు దాటినా కూడా మనకి విజిబిలిటీ ఉంటుంది. కానీ అప్పుడు అట్లా విజిబిలిటీ ఉంటే మనం అప్రమత్తమై కొంత యాక్సిడెంట్స్ని అట్లాగే మనం స్లో చేసుకునే అవకాశం ఉంటుంది, యాక్సిడెంట్స్ నివారించే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు వీళ్ళు ఈ యొక్క మలుపును కూడా సగానికి సగం తగ్గించారు. అంటే వీళ్ళు 1300 ప్రతిపాదన చేస్తే వీళ్ళు 650 కుదించింది సెంట్రల్ గవర్నమెంట్. 650 కుదించడం వల్ల మనకి విజిబిలిటీ కేవలం 360 మీటర్లు మాత్రమే మనకి విజిబిలిటీ ఉంటుంది. అంటే అంత అంత లాంగ్ అవసరం లేదు. దానివల్ల ఈ రోడ్డు వంపు ఇట్లా ఉంటుంది, 1300 మీటర్ల వంపులు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి అంత పెద్ద వంపులు అంటే మళ్ళీ ల్యాండ్ నిర్మించడం, నిర్మాణ వ్యయం, ఇదంతా కూడా చాలా భారీ ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం. కాబట్టి ఇంత భారీ ఖర్చుతో కూడుకున్నటువంటి ఇంత భారీ రోడ్డు అవసరం లేదు, 8 లైన్లు అవసరం లేదు, కేవలం 6 లేన్లు సరిపోతాయి. సర్వీస్ రోడ్లు, కచ్చా రోడ్లు సరిపోతాయి. సర్వీస్ రోడ్ల కోసం మళ్ళీ భారీగా నిర్మించాల్సిన అవసరం లేదు. వంతెనలు 204 నుంచి 100 వంతెనలు సరిపోతాయి. ఇట్లా మొత్తం వీళ్ళు ఇచ్చినటువంటి చేసినటువంటి ప్రపోజల్స్ ఏదైతే ఉందో ఆ ప్రపోజల్స్ అన్నింటిలో కూడా సగానికి సగం కట్ చేసినటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం. అంటే వీళ్ళు అంచనాలు చాలా భారీ స్థాయిలో అంచనాలు వేసినటువంటి నేపథ్యంలో ఇంత అయితే ఇప్పటికైతే అవసరం లేదు, మరో 20 ఏళ్ళ తర్వాత ఇంత భారీ ఎక్స్పాన్షన్ అవసరం ఉంటుంది. కానీ ఇప్పటికిప్పుడైతే ఇంత భారీ స్థాయిలో ఎక్స్పాన్షన్ అయితే అవసరం లేదు, అంత ట్రాఫిక్ లేదు, అంత హడావిడి లేదు. కాబట్టి ప్రస్తుతానికి ఇది సరిపోతుంది. అంటే మరి చాలా చాలా దూరపు విజన్తో వేసినట్టుగా కనిపిస్తోంది. మరి ఆ దూరపు విజనా, లేకుంటే ఆ యొక్క వ్యవహారంలో ఏమన్నా వేరే హిడెన్ ఎజెండాస్ ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ కూడా ప్రభుత్వం అంచనా వేసి కేంద్ర ప్రభుత్వం అయితే భారీ షాక్ ఇచ్చింది రేవంత్ రెడ్డి గారికి. నితిన్ గడ్కరీ సంబంధించినటువంటి శాఖ ఇప్పుడు దాన్ని ఇది RRR కింద అవసరం లేదు, రీజనల్ రింగ్ రోడ్ కింద అవసరం లేదు, నార్మల్ హైవే కిందనే పరిగణించినటువంటి పరిస్థితి. సో ఇది మరి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ మళ్ళీ వెళ్ళి కలిసే అవకాశం ఉంటుందా? ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి ప్రతిపాదనలన్నింటినీ కూడా తిప్పికొట్టినటువంటి నేపథ్యంలో ఇవాళ మళ్ళీ ఏమన్నా డిజైన్స్ లేదంటే కనుక ఇంకేమన్నా సూచనలు, సలహాలు కేంద్ర ప్రభుత్వం తిప్పికొట్టినాక మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం మార్చే అవకాశాలు ఉంటాయా? మరి రీజనల్ రింగ్ రోడ్ ఎప్పటికీ అయ్యే అవకాశం ఉంటుంది? ఇదంతా కూడా $1 మిలియన్ క్వశ్చన్. కానీ రేవంత్ రెడ్డి గారు అయితే మాత్రం చాలా భారీ స్థాయి అంచనాలకి కాస్త కేంద్ర ప్రభుత్వం, నితిన్ గడ్కరీ గారు బ్రేకులు వేస్తారని స్పష్టంగా చెప్పొచ్చు. మీరు కూడా RRR విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇన్ని షరతులు విధించి ఇన్ని కట్స్ చేసింది? ఎందుకు వంతెన విషయంలో కానీ, లైన్స్ విషయంలో కానీ, స్పీడ్ విషయంలో కానీ, హైవేగా పరిగణిస్తూ కొంత అన్ని వ్యవహారాల్లో కూడా కట్ చేసినటువంటి నేపథ్యాన్ని ఎట్లా చూస్తారు? ఎందుకు కట్ చేసిందని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.